సో వెల్కమ్ టు డాక్టర్ వెంకినాయుడు యూట్యూబ్ ఛానల్. సో నేను వెంకినాయుడు. సో ఈరోజు మనం ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద ప్రైవేట్ టాప్ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దామండి. అది మనకి సందీప్ యూనివర్సిటీ. ఇది మనకి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. మీరు చూసుకున్నట్లయితే యూజీసీ రికగ్నైజ్డ్ అండర్ 2F and 12B. సో యూనివర్సిటీ ఎక్కడుంది లొకేషన్ అంటే మహారాష్ట్ర నాసిక్, అంటే మనకి షిరిడీకి దగ్గరలో ఉందండి. ఎందుకు యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకోవాలి అండర్ గ్రాడ్యుయేషన్కి, అంటే బీటెక్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎందుకు ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది ప్లేస్మెంట్స్ అండి. ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఇంటర్నేషనల్గా ప్యాకేజ్ చూసుకున్నట్లయితే దాన్ని గోల్డెన్ ప్యాకేజ్ అంటాం మనం. 1,12,00,000 ఉందండి పర్ యానం. అలానే 80 lakhs ప్యాకేజ్, 75 lakhs ప్యాకేజ్ అనేది ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో ఉన్నాయి. ఇండియన్ ప్యాకేజ్లో మన ఇండియాలో చూసుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజెస్ 28 లక్షలు ఉంది. అలానే 27, 26, 26 లక్షల దాకా ఉన్నాయి. సో ప్లేస్మెంట్స్ పరంగా ఈ యూనివర్సిటీ మనకి 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంది. అలానే ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా మనం చూడాల్సింది థియరిటికల్గా కాదండి, ప్రాక్టికల్ ట్రైనింగ్. ఈ యూనివర్సిటీలో 80% ఆఫ్ ప్రాక్టికల్ అండ్ ఓన్లీ 20% థియరిటికల్గా ప్రపోజల్ ఉందండి. సో అలా చేయబట్టి మనకి ఈ యూనివర్సిటీలో హయ్యెస్ట్ పేటెంట్స్ ఉన్నాయండి. అవి 120+ పేటెంట్స్ ఫైల్ చేస్తే దాంట్లో 57 కాపీ రైట్స్ రిసీవ్ అయ్యాయి. 57 కాపీ రైట్స్ వచ్చేసాయి. అంటే వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి వీళ్ళకి మాత్రమే రైట్స్ ఉన్నాయి. అంటే రీసెర్చ్ ఓరియంటెడ్, ఎవరైతే పిల్లలు రీసెర్చ్ ఓరియంటెడ్గా ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మంచి క్యాంపస్. అలానే క్యాంపస్ పరంగా చూసుకున్నట్లయితే ఇది అరౌండ్ 250 acres వైఫై క్యాంపస్ ఉంటుందండి. కంప్లీట్ గ్రీన్ లష్, అంటే హెల్తీ ఎన్విరాన్మెంట్. అలానే 250+ గ్లోబల్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఏవైతే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, IoT ఇలాంటి కోర్సెస్ మనకి అడిషనల్ కోర్సెస్ కూడా మనకి ఉన్నాయి. అంటే స్పెషలైజ్డ్ బ్రాంచెస్తో పాటు వీటిని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ కరికులం వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీ 4.0, అంటే ఏవైతే రియల్ టైం కంపెనీస్లో మనం ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేస్తున్నామో టెక్నాలజీ, సో ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీ ఓరియంటెడ్, అంటే ఎవరి దగ్గర తీసుకున్నారు IITs, NITs నుంచి ఒక కరికులం తీసుకొని, అంటే వాళ్ళ రిటైర్డ్ ప్రొఫెసర్స్ అలానే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ యొక్క నాలెడ్జ్ని తీసుకొని వీళ్ళు కరికులం అనేది డిజైన్ చేయడం జరిగిందండి. అలానే ర్యాంకింగ్ వచ్చేసరికి, సో చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ ఏ యూనివర్సిటీ అయినా ర్యాంకింగ్ బేస్ చేసుకుని ఉంటుంది కదా అంటే, సో మనకి NIRF ర్యాంకింగ్ అనేది ఫస్ట్ చూస్తామండి. NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి ఇది అరౌండ్ 600+ ఉంది అవుట్ ఆఫ్ 900 ఇండియాలో చూసుకున్నట్లయితే. ఇది మహారాష్ట్రలో టాప్ 2nd యూనివర్సిటీ అండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెకండ్ రీసెర్చ్ క్యాపబిలిటీ 2nd ఉంది. అలానే 3rd ప్లేస్మెంట్స్ పరంగా 3rd ర్యాంక్లో ఉంది. అలానే 4th ర్యాంక్లో టాప్ ఎమర్జింగ్ బీ స్కూల్స్లో ఉంది. సో ఈ యూనివర్సిటీలో మనం మరి సీట్ ఎలా పొందాలి అంటే మీరు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. లైక్ మా అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, వెంకీస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. నెంబర్ వచ్చేసి 8866661866, అలానే 9642009966 అండి. సో ఈ యూనివర్సిటీ గురించి మరిన్ని కంప్లీట్ వీడియోస్ నేను చేస్తాను. ఇండివిజువల్ కోర్సెస్ ఎలా ఉన్నాయి, క్యాంపస్ టూర్ ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చేద్దాం.